देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ ఎగ్ మేళాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో సృష్టించే అపోహలను నమ్మవద్దని కోరారు. బాగా ఉడకపెట్టి తింటే ఎలాంటి వైరస్ సోకదని, బీఆర్ఎస్ ప్రభుత్వం పౌల్ట్రీ రైతులకు మక్కలు, విద్యుత్ సబ్సిడీపై ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను పట్టించుకోవడం లేదని, ఈ ప్రభుత్వానికి సోయలేదన్నారు. గతంలో అపోహలు వస్తే కేసీఆర్తో పాటు ప్రజా ప్రతినిధులంతా చికెన్ తిని అపోహలను దూరం చేసి ప్రజలకు నమ్మకం కల్పించామని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేది చికెన్, కోడిగుడ్డు మాత్రమేనని పేర్కొన్నారు. 70 డిగ్రీల వరకు ఉడకబెడితే ఎలాంటి వైరస్ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్పిందని అన్నారు. కొంతమంది సృష్టించిన అపోహలతో మాంసం ధరలు తగ్గాయని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. రైస్, రోటీ కంటే చికెన్, గుడ్డే ఆరోగ్యానికి మేలని అన్నారు. రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద పౌల్ట్రీ సిద్దిపేట జిల్లాలోనే ఉందని తెలియజేశారు. చికెన్ తింటే ఎలాంటి హాని లేదని, తాను కూడా చికెన్ తింటున్నానని అన్నారు. అందరూ కూడా చికెన్ తినాలని పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరికొద్దిసేపట్లో చాలా మంది బళ్ళు తీసుకొని చక్కగా బళ్ళని కుర్చీలుగా వాటిని డిజైన్ చేసుకుని కూర్చుంటున్నారు. రాంగ్ పార్కింగ్ అని ఫోటో తీసి మనకు పంపించే లోపు, లేదా తీసేసేయండి అని దగ్గరికి వచ్చి చెప్పే లోపు మీ బైక్స్ అన్నీ కూడా రైట్ ప్లేస్లో పార్క్ చేసుకొని రావాల్సిందిగా మా మనవి. ఎదురుగుండా ఐస్ క్రీమ్ బండి, ఆటోలు, బళ్ళు చాలా మంది ఉన్నారు. సో రెడ్ యాక్టివా, హోండా నుంచి గౌరవనీయులు ఎమ్మెల్యే వర్యులు శ్రీ హరీష్ రావు గారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నారు. సిద్దిపేట జిల్లా లేయర్స్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతు హార్టీ వెల్కమ్ టు యూ సార్. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి అలాగే ఈరోజు సిద్దిపేట జిల్లా లేయర్స్ పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చికెన్ అండ్ ఎగ్ వేళ ఎంతో అద్భుతంగా, అంగరంగ వైభవంగా, కన్నుల పండుగ జరుగుతుంది. మరి ఆరోగ్యానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఇందాక హరీష్ రావు గారు చెప్పినట్టుగా అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. మీరందరూ కూడా చక్కగా గుడ్లు, చికెన్ తిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చక్కగా ప్రోటీన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత హెల్తీగా ఉంటారు, అలాగే అంత ఎనర్జీగా ఉంటారు. ఇక మీ అందరికీ కూడా చికెన్ వేసి అందరూ కాస్త ముందు వెనకాల చూసుకుంటూ స్పృహలో ఉంటూ మనం మాత్రమే తీసుకోవాలి అని కాకుండా పక్క వాళ్ళకు కూడా రావాలి అని, మీరు ఎలాగైతే క్షేమంగా ఇక్కడికి వచ్చారో మీరు సైడ్ ఉండాలి. ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నది. ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెట్టగానే అది నిజమని నమ్మి చాలా ప్రభావితం అవుతూ ఉన్నాం. అపోహలు సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది. వాస్తవానికి మన సిద్దిపేటలో పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా పెద్దది. ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో పౌల్ట్రీ ఇండస్ట్రీలో సిద్దిపేట ద్వితీయ స్థానంలో, 2వ స్థానంలో ఉంటుంది. ఈ పౌల్ట్రీ సిద్దిపేట ప్రాంతంలో రావడం వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి దొరికింది. ఎంతోమంది పని చేసుకొని ఇక్కడ బతుకుతూ ఉన్నారు. వాస్తవానికి చికెన్ అనేది, ఎగ్ అనేది మంచి ప్రోటీన్ డైట్. డాక్టర్ల దగ్గరికి పోతే ఇవాళ రేపు ఏం చెప్తుందంటే, మీరు అన్నం తక్కువ తినండి, ప్రోటీన్ ఎక్కువ తినండి అంటున్నారు. రైస్ వల్ల షుగర్ కానీ ఇతర రైస్ వల్ల, రోటీ వల్ల మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరిగి మీకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. యూ టేక్ మోర్ ప్రోటీన్ అని డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి ఇంత తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఎక్కడైనా దొరుకుతుందా? చికెన్ కంటే తక్కువ ధర, ఎగ్ కంటే తక్కువ ధర ఏమైనా ఉంటుందా? అంటే
ఇవాళ ఆ ఎగ్గులో ఉన్న ప్రోటీను, చికెన్లో ఉన్న ప్రోటీను అంత తక్కువ ధరలో ఎక్కడ కూడా దొరకదు. నిజానికి కొంతమంది సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం వల్ల మాంసం ధర కొండెక్కి కూసున్నది. అప్పటికే 600 ఉండే ఇప్పుడు 800, 900 అయినట్టుండదు. 1000 రూపాయలు అయిందట. ఇక చేపలు కూడా 200 రూపాయలు 100 రూపాయలు పెరిగినాయట. అంటే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం ఏంటంటే అది చికెన్ మరియు ఎగ్. వాస్తవానికి WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే 70 డిగ్రీల వరకు బాయిల్ చేస్తే అందులో ఎలాంటి వైరస్ ఉండదు. మనం తెలంగాణలో మన ఇండ్లలో వండుకునే వంట, మన స్టైల్ ఆఫ్ వంటకు 100 డిగ్రీల వరకు ఉడుకుతుంది. చికెన్ కానీ మటన్ కానీ 100 డిగ్రీస్ ఉడకబెడతాం. మనం ఫ్రై చేసిన చికెన్, షోర్వా చేసిన 100 డిగ్రీల వరకు మనం చికెన్ను బాయిల్ చేస్తాం. 70 దాటిన తర్వాత అందులో ఏదైనా ఉన్నా కూడా ఏ వైరస్ కూడా ఉండదు, అది బతుకుండదు, మన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని నేను చెప్తలేను, డాక్టర్లు చెప్పిండ్రు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ పుకార్లు, షికార్లు, అనుమానాలు, అపోహలు కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని నమ్మవద్దు. మీరందరూ కూడా బాగా బాయిల్ చేసిన, బాగా ఉడకబెట్టిన చికెన్ను తినచ్చు, ఎగ్గు తినచ్చు. అది ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజానికి గత 10 ఏళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా ఒడిదొడుకులకు లోనైంది. మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌల్ట్రీ పరిశ్రమకు ఎప్పుడూ పెద్దపీట వేశాడు. భారతదేశంలో దాదాపు 12-13 రాష్ట్రాలకు చికెన్ను, ఎగ్స్ను సరఫరా చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన దగ్గర నుంచి ఉత్తర భారతదేశానికి కూడా ఎగ్స్ మనం సప్లై చేసేటోళ్ళం. బెంగాల్ దాకా పోతుండే మన కోడిగుడ్లు. అయితే ఈ పరిశ్రమను కాపాడాలి, ఈ పరిశ్రమను ప్రోత్సహించాలని కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతుల కోసం ఆయన ఎంతగానో సాయం చేయడం జరిగింది. గతంలో పౌల్ట్రీకి కరెంట్ సబ్సిడీ లేదు, కానీ కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతులను కాపాడాలని 1 యూనిట్కు 2 రూపాయల సబ్సిడీని పౌల్ట్రీ రైతులకు కేసీఆర్ గారు అందించారు. కరోనా సమయంలో మరికొన్ని సందర్భాల్లో కూడా ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ తరఫునే నిజాం కాలేజీలో అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టి పౌల్ట్రీ రైతులకు అండగా నిలబడ్డాం. ప్రజల్లో ఉండే అపోహలను తొలగించే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టింపు లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేదు. గతంలో కేసీఆర్ అప్పుడు మేమందరం పోయినాం. అప్పుడు మా మంత్రులము आप देख रहे हैं मी 6 न्यूज।